హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి బాట సింగారంకి అయితే వచ్చేసాను అనమాట. చూసారు కదా, పైనాపిల్ కూడా వీళ్ళు సపరేట్ గా సైజ్ ని బట్టి పెట్టేసుకుంటా ఉంటారు. సో ఇది మొత్తం వీళ్ళది అనమాట. సో ప్రెసెంట్ మార్కెట్ లో ప్రైస్ వచ్చేసి మనకు 10 రూపీస్ నుంచి 60 వరకు ఉందంట. సో చూసారు కదా, ఇట్లా సైజ్ ని బట్టి పెట్టేసుకుంటారు పైనాపిల్. ఇట్లా సైజ్ ని బట్టి పెట్టేసుకొని ఎవరికి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో సేల్ అయితే చేస్తారనమాట. 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు 60 వరకు కూడా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో చూడండి, డిఫరెంట్ సైజ్ లో డిఫరెంట్ కాయలు అయితే పెట్టేస్తా ఉంటారు. చూడండి, ఇది చాలా చిన్న కాయ. ఇదంతా మనకు అట్టి గెలలకు సంబంధించి అనమాట. అట్టి గెలలు ఎలా అమ్ముతారంటే కేజీ హిసాబ్ గా ఉంటది అనమాట. 30 రూపీస్ స్టార్ట్ అవుతుంది కేజీస్ మనకు. సో ఎన్ని కేజీస్ ఉంటే అన్ని అంతా మనకు సేల్ చేస్తారనమాట. డజన్ లెక్క ఉండకుండా గెలని జోకుతారనమాట. జోకి సేల్ చేస్తారు మనకు. ప్రజెంట్ మార్కెట్ లో మనకు 30 రూపీస్ అయితే అట్టి కాయలకు సంబంధించిన ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇదంతా మనకు సపోటా ఈచ్ ప్యాకెట్ లో మనకు 5 కేజీ అయితే ఉంటుంది. అన్నా ఎట్లన్నా ఈ ప్యాకెట్ 400 5 కేజీస్. ఓకే, సో ఇవి వచ్చేసి మనకు 5 కేజీస్ ప్యాకెట్స్ 400 కి 5 కేజీస్ అనమాట. సో కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైంది. మనం పోయినసారి వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండే, ఈసారికి అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. పనసకాయలకు సంబంధించి ఇది మొత్తం. సో కేజీ వచ్చేసి ఈరోజు మార్కెట్ లో 30 రూపీస్ కి కేజీ ఉందన్నమాట. కొన్ని కేజీ లెక్క సేల్ చేస్తారు, కొన్ని కాయల్లానే సేల్ చేస్తారు అనమాట. కాయకు 200 150 అట్లా కాయ కూడా తీసుకోపోవచ్చు. ప్రజెంట్ అయితే కేజీ లెక్క తీసుకునే వాళ్ళకి 30 రూపీస్ కి కేజీ ఉంది. ఇది మొత్తం పనసకాయలకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం జామకాయలు ఉన్నాయి అనమాట. ఎట్లమ్మా జామకాయ 1100 బాక్సా? ఓకే, మొత్తం జామకాయలకు సంబంధించి 1100కి బాక్స్ అనమాట. ఎన్ని కేజీస్ వరకు ఉంటాయి దీంట్లో? 16 కేజీలు. సో 16 కేజీలు ఉంటుంది. చూడండి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. పెద్ద కాయలు కూడా ఉంటాయి. రేగిపండు ఇవి, రేగికాయలు వేరు అంటారు దీనికి. సో ఇందులో మనకు 30 కేజీల వరకు ఉంటుంది. కాయలు వచ్చేసి 750కి ఇది మొత్తం సంచి 750కి ఇచ్చేస్తారు అనమాట. చూడండి, మొత్తం సీతాఫలాలకు సంబంధించినవి ఉన్నాయి అనమాట. సో సీతాఫలాలు కూడా సేల్ చేస్తా ఉన్నాం. సీతాఫలాలు వచ్చేసి మనకు కేజీ 80 60 70 అలా అయితే ఉందన్నమాట. సో సీజన్ వచ్చేసింది కాబట్టి సీతాఫలాలు కూడా సేల్ చేస్తా ఉన్నారు. సో ఇవంతా మోసంబికి సంబంధించి అనమాట. చూడండి, మోసంబి సంబంధించి అన్న బ్యాగ్ లో ఎంత ఉంటది అన్న మనకు? ఎన్ని కేజీస్ ఉంటాయి? 20 కేజీస్ బ్యాగ్. ఓకే, సో ఇదంతా మనకు 20 కేజీస్ బ్యాగ్ అన్నమాట. మోసంబికి సంబంధించి ఈచ్ బ్యాగ్ వచ్చేసి మనకు 400 to 450 అయితే ఉంటుంది. చూడండి, మొత్తం చూడండి చాలా మంచిగా అయితే ఉంటాయి అనమాట. సీజన్ చాలా బల్క్ లో వస్తుంది. సో కొనే వాళ్ళైతే డైరెక్ట్ బస్తానే తీసుకొని పోతా ఉంటారు. ఒక్కొక్క దాంట్లో 20 కేజీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ బ్లాక్ గ్రేప్స్ కి సంబంధించి అనమాట. మొత్తం చూడండి, ఇదంతా ఈ సెక్షన్ లో మొత్తం బ్లాక్ గ్రేప్స్ అమ్ముతా ఉంటారు. చూడండి ఎంత బాగుంటాయో. సో ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవరైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు, ఇక్కడ నుంచి తీసుకొని పోతా ఉంటారు. సో ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ లో మనకు 11 కేజీలు అట్లా ఉంటది అనమాట. కొన్నిట్లో 9 కేజీస్, కొన్నిట్లో 11 కేజీలు అట్లా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రైస్ అయితే కనుక్కున్నాం. అన్న ఎట్లన్నా దీని ప్రైస్ ఎట్లుంది, రేట్ ఎట్లుంది? 700. ఎన్ని కేజీలు ఉంటాయి బాక్స్ లో? 13 కేజీలు. ఓకే, 700 రూపాయలు కేజీ. వచ్చేసి 120 ఫ్రూట్స్ ఉంటాయి ఒక బాక్స్ లో వచ్చేసి. ఇది వచ్చేసి మనకు 1800 అంట ప్రైస్ అయితే. సో యాపిల్ కి సంబంధించిన మొత్తం కింద అన్ని బాక్సెస్ గా సేల్ చేస్తా ఉంటారు. సో ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం యాపిలే ఉంటుంది. చూడండి ఒక్కసారి. సో ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం మనకు యాపిల్ అండ్ ప్లమ్ ఫ్రూట్ అయితే సేల్ చేస్తా ఉంటారు. ప్లమ్ ఫ్రూట్ ఇదంతా చూసారు కదా, ఇదంతా ప్లమ్ అన్నమాట. ప్లమ్ ఫ్రూట్ కిత్తా పై బాక్స్ వచ్చింది. బాక్స్ కిత్తా చాట్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఒక బాక్స్ వచ్చేసి 400 అంట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. చాట్స్ అని ఫిక్స్ కాదు. ఒక దగ్గర 200 కూడా ఇస్తారు, 150 కూడా ఇస్తారు. సో ఇక్కడైతే ప్రైస్ వచ్చి మనకు 400 అని చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నీ చూసుకుంటే మనకు డ్రాగన్ అనమాట. డ్రాగన్ కి కూడా మొన్న వచ్చినప్పుడు చాలా ఎక్కువ రష్ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది ఒక బాక్స్ వచ్చేసి మనకు 2000 1500 అట్లా ఉంటుంది అనమాట. ఒక ట్రే వచ్చేసి చూడండి, దీంట్లో డిఫరెంట్ డ్రాగన్స్ అయితే ఉంటాయి. ఇవే కాకుండా చాలా మంది సేల్ చేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ లో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ అక్కడ మొత్తం ఇదంతా సెక్షన్ అంతా డ్రాగనే ఉండాలి. సో ఈ కొంచెం తగ్గింది అనమాట. ఇప్పుడు ఫ్రూట్స్ రావడం తగ్గితే ప్రైస్ కొంచెం పెరుగుతుంది. సో ఈ రోజు మార్కెట్ లో కొంచెం హై ప్రైజే ఉందన్నమాట. సో ఇదంతా మనకు గోవా అన్నమాట. జామ్ కాయలకు సంబంధించి పింక్, వైట్ అవి ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ జామకాయలు సేల్ చేస్తా ఉంటారు. జామకాయ ట్రే వచ్చేసి మనకు 15 కేజీల వరకు ఉంటుంది బాక్స్ వచ్చేసి. చెప్పారు కదా, జామకాయలు కూడా
600 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు అయితే ఉంటుంది ఒక బాక్స్ వచ్చేసి.